బ్రో ఇప్పుడే తండ్రి మూవీ చూసొచ్చాం. చాలా 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 బాగుంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడవలసిన సినిమా. ఇది ఒక తెలుగువాడే కాదు, ఒక ఇండియన్గా గర్వించదగ్గ సినిమా. చందు మొండేటి గారు ఆ స్టోరీ ఎలా తీసుకున్నారో కానీ చాలా మంచి స్టోరీ. ప్రతి తెలుగువాడు ప్రతి ఇండియన్ కూడా నచ్చుతుంది సినిమాలో. ఇంకా నాగ చైతన్య సాయిపాల్ కెమిస్ట్రీ మాత్రం గూస్ బంప్స్, అసలు కళ్ళు అలా ఆర్పకుండా చూడాలనిపిస్తుంది. చాలా బాగుంది. ఇంకా డిఎస్పి గారి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోరు సినిమాకి ప్లస్ పాయింట్. సాంగ్స్ కానీ ఆ బుజ్జల్ సాంగ్ సినిమా అంతా లాగుతుంది. సాంగ్ అంతా మొత్తం సాంగ్ సినిమాని ఒక లెవెల్ తీసుకెళ్తుంది. ఖచ్చితంగా థియేటర్లో చూడవలసిన సినిమా, ప్రతి ఒక్కరు చూడవలసిన, చాలా గర్వంగా సపోర్ట్ చేయాల్సిన సినిమా. ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్. ఇక కలెక్షన్ల జాతరే, తండేల్ కలెక్షన్ల జాతరే. బ్రో సినిమా అయితే నాగ చైతన్య గారికి ఆయన కెరియర్లోనే బెస్ట్ మూవీగా చెప్పొచ్చు. సినిమా 100% సాటిస్ఫైడ్. ఫిబ్రవరి 14 7 డేస్లో వస్తుంది. సినిమా లవర్స్కి అయితే మంచి హిట్ అని చెప్పొచ్చు. సినిమాకి ప్లస్ పాయింట్స్ హైలైట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్. దేవిశ్రీ ప్రసాద్ గారు కానీ డైరెక్టర్ చందు గారు కానీ సినిమా ఎలివేట్ చేయడంలో చాలా బాగా సక్సెస్ అయ్యారు. సినిమా కొంచెం పాకిస్తాన్ ఇండియా డ్రాప్ ఉంటుంది. సో దేశభక్తి, లవ్ స్టోరీ అండ్ అన్నీ కలిపి ఎక్కడ కూడా ల్యాగ్ అని కానీ ఓవర్ అని కానీ అనిపించదు. ఓన్లీ లాస్ట్లో కొంచెం సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. చాలా బాగుంది సినిమా. రియల్గా అనిపించింది. మనకి లాస్ట్ దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా చూపిస్తారు లాస్ట్ సినిమా అయిపోయాక. ఎక్కడ కూడా నాగ చైతన్య గారు సాయి పల్లవి ఎక్కడ డామినేట్ చేసినట్టు లేదు. ఎందుకంటే ఈ సినిమా నాగ చైతన్య గారు యాక్టింగ్ పరంగా ప్రూవ్ అయింది. ఎందుకంటే ఇది ఒక మాస్ యాక్షన్ ఫిల్మ్ కాదు, లవ్ స్టోరీ. సో అందులో నాగ చైతన్య గారు యాక్టింగ్తో ఖచ్చితంగా ఈ సినిమా బాగా చేశారని చెప్పొచ్చు. నాగ చైతన్య గారు శివుడు సాంగ్లో చాలా బాగా డ్యాన్స్ చేశారు. సాయి పల్లవితో సమానంగా, లైక్ ఆమె ఒక ప్రొఫెషనల్ డాన్సర్, ఆమెతో సమానంగా బాగా చేశారని చెప్పొచ్చు. సాయి పల్లవి గారు ఆబ్వియస్లీ షీఈ్ ఎ ప్రూవ్డ్ లేడీ పవర్ స్టార్ అంటారు. ఈ సినిమాలో కూడా అలాగే చాలా బాగా యాక్ట్ చేశారు. సినిమాలో ఇప్పుడు హైలైట్గా బాలకృష్ణలా తొడగొట్టేసి డైలాగులు ఏముండవు, లవ్ స్టోరీ డైలాగ్సే. నేను బాగా మూవీని ఫీల్ అయ్యాను, నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి, అదైతే చెప్పగలను. డైలాగ్ అయితే చెప్పలేను కానీ. థ్యాంక్ యూ బ్రో. అంటే పాకిస్తాన్ సీన్స్ అన్నట్టు మేబీ అక్కడ ఇంకొంచెం రైటింగ్ స్ట్రాంగ్గా ఉండుంటే ఇంకా బాగుండేది, ఇంకా స్ట్రాంగ్గా ఉండేది. మూవీ స్టాండ్ అంతా లవ్ స్టోరీలో మేబీ కొంచెం చేంజ్ చేశారని అనిపించింది. బట్ అగైన్ మనం దాని గురించి అంత థాట్స్ అయితే వెళ్ళవు మూవీ చూసేటప్పుడు. బట్ వాళ్ళ మూవీ ఎంటైర్ ప్రమోషన్స్లో ఏదైతే చెప్పారో, అంటే లైక్ ఆ ఫిషర్మెన్స్ లైఫ్ స్టైల్, వాళ్ళ మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ కానీ అవన్నీ ఫస్ట్ హాఫ్ లాస్ట్ 40 minutesలో చాలా బాగా బిల్డ్ చేశారు. ఫస్ట్ 20 minutes టైం తీసుకున్నారు బిల్డ్ చేయడానికి. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ 40 minutes ఇస్ టూ గుడ్. నాకు పర్సనల్గా ఆ పోర్షన్ అయితే బాగా నచ్చింది. స్లో కాదు, డిపెండ్స్ ఆన్ హౌ యూ కనెక్ట్ విత్ ద క్యారెక్టర్స్. బేసిక్గా వాళ్ళ లైఫ్ స్టైల్లో వాళ్ళు ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు అనేది మనం ఆలోచించగలిగితే ఆ మూమెంట్లో ఆ లాస్ట్ 40 minutes చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ బాగుందండి, చాలా బాగుంది. అది కూడా బాగుందండి, టూ గుడ్. క్లైమాక్స్